ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభంలోనే పంజాబ్ కింగ్స్ జట్టు ఓ కొత్త సంచలనానికి తెరలేపింది. గుజరాత్ టైటాన్స్ జట్టుతో జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఆస్ట్రేలియా యువ ప్లేయర్ కూపర్ కాన్లీ 44 బంతుల్లో 72 రన్స్ చేసి పంజాబ్ కింగ్స్ జట్టుకు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. అయితే ఈ ఉత్కంఠభరిత విజయం వెనుక పంజాబ్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ తీసుకున్న ఓ సాహసోపేత నిర్ణయం ఉంది. ఆస్ట్రేలియా యువ ఆల్రౌండర్ కూపర్ కాన్లీని టాప్ ఆర్డర్లో ఆడించాలన్న రికీ పాంటింగ్ నిర్ణయం ఇప్పుడు పంజాబ్ కింగ్స్ జట్టుకు కాసుల పంట పండించింది. అరంగేట్రం మ్యాచ్ విన్నర్ గా నిలిచి కూపర్ కాన్లీ అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే సాధారణంగా కూపర్ కాన్లీ ఆస్ట్రేలియా జాతీయ జట్టు తరపున టీ20లో 7 లేదా 8వ స్థానంలో బ్యాటింగ్ కు వస్తుంటాడు. లోయర్ ఆర్డర్ లో వచ్చి మెరుపులు మెరిపించడం, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ వేయటం కూపర్ కాన్లీ ప్రధాన బాధ్యత. కానీ గుజరాత్ టైటాన్స్ జట్టుతో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్ లో అందరినీ ఆశ్చర్యపరుస్తూ రికీ పాంటింగ్ కాన్లీని 3వ స్థానంలో బ్యాటింగ్ కు పంపాడు. ఆస్ట్రేలియాలో ఫినిషర్ గా ముద్రపడిన ఆటగాడిని టాప్ ఆర్డర్ లో ఆడించాలన్న రికీ పాంటింగ్ వ్యూహం పక్కాగా పనిచేస్తుంది. 163 పరుగుల లక్ష్య ఛేదనలో కూపర్ కాన్లీ క్లాస్ ఇన్నింగ్స్ తో పంజాబ్ ను గెలిపించాడు. ఇక ఐపీఎల్ వేలంలో 3 కోట్లకు కూపర్ కాన్లీని కొనుగోలు చేసినప్పుడే రికీ పాంటింగ్ కు అతడిపై ఓ స్పష్టమైన అంచనా ఉంది. ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందే కోచ్ రికీ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కూపర్ కాన్లీ జట్టులోకి రావటం వల్ల మా బ్యాటింగ్ ఆర్డర్లో ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. కాన్లీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కావటం వల్ల లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కు అది బాగా ఉపయోగపడుతుంది. సో అతన్ని టాప్ లేదా మిడిల్ ఆర్డర్లో ఎక్కడైనా ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నామని రికీ పాంటింగ్ అన్నాడు. ఇక గతేడాది త్రుటిలో ఐపీఎల్ టైటిల్ ను కోల్పోయిన పంజాబ్ కింగ్స్ జట్టు ఈసారి కూపర్ కాన్లీ వంటి కొత్త స్టార్ల రాకతో మళ్లీ ఆశలు చిగురింపజేస్తోంది.